శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో నక్షత్ర సిరీస్ గురించి చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క నక్షత్రం గురించి, ఆ నక్షత్రాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే స్టార్ ఆస్ట్రాలజీ ప్రకారం కూడా మనం పుట్టినప్పుడు ఉన్న నక్షత్రం, అలాగే గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, వాటికి సంబంధించిన ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. మనం జన్మజాతకం ప్రకారం చంద్రుడు మనం పుట్టినప్పుడు ఉన్న నక్షత్రమే మన జన్మ నక్షత్రం అవుతుంది. సహజంగా జన్మ నక్షత్రం ప్రకారమే మనం గోచార ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు కూడా చూసుకుంటూ ఉంటాం. అలాగే పేరులో ఉన్న మొదటి అక్షరాల ప్రకారం కూడా, నామ నక్షత్రం ప్రకారం కూడా గోచార ఫలితాలు చూసుకుంటూ ఉంటాం. అన్నిటికంటే ముఖ్యమైనది జన్మజాతకంలో జన్మ లగ్నం, మనం పుట్టినప్పుడు ఉన్న సమయం, దాన్ని బట్టి ఉండే గ్రహస్థితులు, ఆ నవగ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, ఆ నక్షత్రాలు ఏ భావాలకు సంబంధించిన ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనేక విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం నక్షత్ర సిరీస్ 25 నక్షత్రాల్లో ముఖ్యమైనది 3వ నక్షత్రం అయిన కృత్తికా నక్షత్రం గురించి తెలుసుకోబోతున్నాం. అంటే కృత్తికా నక్షత్రం వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, వీరికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, వీరి అసలు నక్షత్ర లక్షణాలు ఏంటి, 4 పాదాలు ఏ రాశుల్లోకి వస్తాయి, ఏ గ్రహాల ప్రభావం ఈ నక్షత్రంలో పుట్టిన వారి మీద ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రం అన్నది 3వ నక్షత్రం, అగ్నితత్వ నక్షత్రం. కృత్తికా నక్షత్రం 1వ పాదం మనకి మేషరాశిలో వస్తుంది. 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో కింద వస్తాయి. అంటే 1వ పాదం వారి మీద రాశ్యాధిపతి అయిన కుజుడి ప్రభావం మరియు నక్షత్రాధిపతి కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారి మీద వృషభ రాశి అధిపతి శుక్రుడు ప్లస్ నక్షత్రాధిపతి రవి, రవి ఫలితాలు కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కృత్తికా నక్షత్రంలో ఎవరైనా సరే జన్మించినప్పుడు చంద్రుడు గనక మేషరాశిలో 26, 41 నుంచి 30 డిగ్రీల వరకు ఉంటే కనుక వారిది కృత్తికా 1వ పాదం అవుతుంది. అలాగే వృషభ రాశిలో 0 నుంచి 10 డిగ్రీల లోపల చంద్రుడు ఉంటే కనుక వారిది కృత్తికా 2, 3, 4 పదాలకు సంబంధించి అవుతుంది. అలాగే ఎవరి పేరులో అయినా సరే ఆ, ఈ, ఊ, ఏ మొదటి అక్షరం ఉంటుందో వారిది కూడా నామ నక్షత్రం కింద చూసినప్పుడు కృత్తికా నక్షత్రమే మనకు అవుతుంటుంది. ఈ కృత్తికా నక్షత్రం అన్నది అగ్ని సంబంధమైన నక్షత్రంగా చెప్పడం జరుగుతుంది. అలాగే రాక్షస గణానికి చెందిన నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క యోని మేక. ముఖ్యంగా ఈ నక్షత్రంలో మనం చూసినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మన కృత్తికా నక్షత్రంలో జన్మ నక్షత్రంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ నక్షత్రాధిపతి రవి. అంటే కృత్తికా నక్షత్రంలో సామాన్యంగా పుట్టిన పురుషులు ఎలా ఉంటారంటే గంభీరంగా ఉంటారు, ధర్మ న్యాయశాస్త్రాలు తెలిసిన వారిగా ఉంటారు, ప్రజాపాలకులుగా ఉంటారు, సమర్థులుగా ఉంటారు, అభిమానవంతులుగా కూడా ఉంటారు. అలాగే మంచి వర్చస్సు కలిగి ఉంటారని చెప్పవచ్చు, ముఖ వర్చస్సు కలిగి ఉంటారు, న్యాయశాస్త్రం తెలిసిన వారిగా కూడా ఉంటారు, గంభీర స్వభావం కలిగి ఉండి ప్రజాపాలకులు కూడా ఉంటారు. ఇక కృత్తికా నక్షత్రంలో పుట్టిన స్త్రీ యొక్క సాధారణంగా ఎలా ఉంటుందంటే శక్తివంతురాలు, కీర్తివంతురాలుగా ఉంటుంది, పేరు ప్రతిష్టలు సంపాదించేదానిలాగా కూడా ఉంటుంది, మంచి చేదోవతి. కానీ కోపం కూడా కొంచెం అధికంగా ఉంటుంది. వీళ్ళకి కొంచెం శ్లేష్మ వాతతత్వం కూడా కలిగి ఉంటారు. వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే అభిమానవంతురాలు, గాంభీర్యం కలిగి కూడా ఉంటుంది. ఈ కృత్తికా నక్షత్రాధిపతి మనం రవి అనుకున్నాం అధిపతి కాబట్టి, ఈ నక్షత్రంలో పుట్టిన వారికి రవి మహాదశతో ప్రారంభం అవుతుంది. తర్వాత చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ, కేతు, శుక్ర ఇలా దశలు వరుసగా వీరికి వస్తూ ఉంటాయి. కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారికి పనికి వచ్చే నక్షత్రాలు అంటే వాళ్ళకి మేలు చేసే నక్షత్రాలు ఈ నక్షత్రం. ఇప్పుడు నేను చెప్పబోయే నక్షత్రాలతో సావాసం చేసిన, మిత్రత్వం పొందిన, లేదా వారితో భాగస్వామి వ్యాపారాలు చేసిన వారికి చాలా కలిసి వస్తుంది, మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఎవరంటే వారికి రోహిణీ నక్షత్రం, ఆరుద్ర, పుష్యమి,
మఖ, పొబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్విని, భరణి. ఈ నక్షత్రాలన్నీ వీటికి మేలు చేసే నక్షత్రాలు. అలాగే వీళ్ళకి కీడు చేసే నక్షత్రాలు అంటే వీటితో శత్రుత్వం కానీ వీటితో వారితో సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటే ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి అంత విభిన్న మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. అస్సలు పనికిరాని నక్షత్రాలు ఏమిటంటే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు అని చెప్పుకోవచ్చు. ఈ నక్షత్రాలకి వీళ్ళకి కెంపు చాలా లక్కీ స్టోన్గా చెప్పొచ్చు. ఈ నక్షత్రంలో పుట్టిన వారి లక్కీ నెంబర్ 1, లక్కీ డేట్స్ అంటే తేదీలు 1, 10, 19, 28. వీళ్ళకి పనికి వచ్చే రంగు అంటే దానిమ్మ పండు రంగు అంటే దానిమ్మ గింజలు ఎలా ఉంటాయో అలాంటి కెంపు రంగు చాలా పనికి వస్తుంది. ఎరుపు రంగు దుస్తులు కూడా వీళ్ళకి చాలా మంచిగా అనుకూలిస్తాయని చెప్పవచ్చు. వీరికి మంచిగా కలిసి వచ్చే వారం ఆదివారం. ఈ కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారి ప్రత్యేకతలు ఎలా ఉంటాయి, వీరి నక్షత్రాలు ఏంటి అని చూసినప్పుడు సహజంగా కృత్తికలో పుట్టిన వారు పైకి లోపల సంతోషం ఉండి పైకి విచారం చూపుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు మనకి. కానీ మంచి తెలివితేటలు కలవారుగా ఉంటారు. వీళ్ళకి వయసు పెరిగే కొద్దీ భోగభాగ్యాలు చక్కగా భాగ్యవంతులుగా పేరు ప్రతిష్టలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే ఇతరులకు కూడా మంచి సహాయపడే సత్వం కూడా కలిగి ఉంటారు. వీరికి 35 సంవత్సరాలు దాటిన తర్వాత అకస్మాత్తుగా ధనప్రాప్తి కలిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే సోదరుల యొక్క ఆస్తి అనుభవించడం కానీ కలిసి రావడం కానీ అలాంటివన్నీ కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. వీరికి మంచి అంటే పెద్దల యందు గౌరవం, భక్తిభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక 21 సంవత్సరాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి వయసు పెరిగే కొద్దీ కొంచెం వైరాగ్యం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మనకి 20 నక్షత్రాలలో మనం 3వ అనుకున్నాం కృత్తికా నక్షత్రం. ఈ నక్షత్రం మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా మేషరాశిలో 1 పాదం, వృషభ రాశిలో 3 పాదాలు ఉంటాయి. ఈ ఒక్కొక్క నక్షత్రానికి రాక్షసగణం. ఈ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఎలా ఉంటారు? మొదటి పాదంలో జన్మించిన వారు మనకి మేషరాశి కింద వస్తారు. వీరు మంచి ధైర్య సాహసాలు కలవారుగా ఉంటారు, పౌరుషవంతులుగా ఉంటారు, నైపుణ్యం కలిగి ఉంటారు. శాస్త్ర విజ్ఞానం, న్యాయ చింతన చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అలాగే ధర్మశీలత మీద కూడా పాటించే వాళ్ళుగా కూడా ఉంటారు కృత్తికా నక్షత్రం వాళ్ళు. ఈ కృత్తికా 2వ పాదం అంటే వృషభ రాశిలో చంద్రుడు వృషభ రాశిలో ఉండగా పుట్టిన వారు వీళ్ళకి కొంచెం లౌక్ష్యం ఎక్కువగా ఉంటుంది, స్వార్థం కూడా ఉంటుంది. కార్యసాధన మీద దృష్టి బాగా పెడతారు. కొంచెం నెమ్మదిగా ఉండే తత్వాన్ని కలిగి ఉంటారు. వీళ్ళకి వస్త్రముల మీద చాలా అభిమానం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలోలత్వం, ఆకర్షణ అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. కొంచెం ఒక్కొక్కసారి కొంతమందికి ఈ పాదంలో పుట్టిన వారికి విద్యా విషయాల్లో ప్రారంభంలో కొంచెం విఘ్నాలు లాంటివి ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం తామస గుణం కూడా అధికంగా ఉంటుంది. స్త్రీ సంతానం అధికంగా ఉంటుంది. ఇక 3వ పాదం కూడా మనకి వృషభ రాశి కిందే వస్తుంది. ఈ 3వ పాదం పుట్టిన వారికి మనం చూసినప్పుడు వీరి మీద శని శుక్రులు ప్రాధాన్యత వహిస్తారు. వీళ్ళకి చాలా స్వతంత్రంగా జీవించాలనే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. కానీ తీవ్రమైన కోప స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు. వీళ్ళ కొంచెం లోభ గుణం అధికంగా ఉంటుంది. కొంతమందికి దుష్టులతో సావాసం చేయటం కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఏ పని చేసినా కూడా ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ 3వ పాదంలో పుట్టిన వారికి కొంచెం వృత్తి ఉద్యోగాల్లో కొంచెం ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం మొండితనం, మోసపోయే తత్వం, మోసం చేసే తత్వం, వంచన ఇలాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక 4వ పాదంలో జన్మించిన వారు కూడా వృషభ రాశి కిందే వస్తారు. వీరి మీద శుక్ర గురుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, రవి ప్రభావంతో పాటు. వీరికి శాస్త్ర విజ్ఞానం, విద్యా విషయాలు, ధార్మిక విషయాలు చాలా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే దైవభక్తి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్వభావం కలిగి ఉంటారు. దానశీలత కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. అంటే మొత్తం మీద సహజంగా చెప్పాలంటే ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళ పరిశీలించినప్పుడు కొంత నెమ్మదితనం, తీవ్రమైన కోపం, శాస్త్ర విజ్ఞానం మీద ఆసక్తి, అధిక కామవాంఛ ఎక్కువ ఉంటుంది. అలాగే కొంతమందికి మేనమామలతో విరోధం కానీ, తార్కికమైన బుద్ధి కలిగి ఉండడం, మృదు శరీరం కలిగి ఉంటారు, స్వశక్తి మీద అపారమైన నమ్మకం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఇవి ఈ కృత్తికా నక్షత్రానికి ప్రత్యేకతలు అన్నమాట. అంటే మొత్తం మీద చూసినప్పుడు
కృత్తికా నక్షత్రం 1వ పాదం ధనాంశ అంటారు. కొంచెం బుద్ధి కుశలత, కొంచెం ప్రజ్ఞ పాఠవాలు కలిగి ఉంటారని చెప్పవచ్చు. కీర్తి ధనం అధికంగా ఉంటుంది. వీరి జీవితకాలంలో బాగా సంపాదిస్తారు. 2వ పాదంలో పుట్టినవారు పాపాంశ. వీళ్ళకి దుష్ట కార్యాల మీద కొంచెం ఆసక్తి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి కొంచెం అధిక స్త్రీ వాంఛ కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు పురుషులకి. 3వ పాదంలో పుట్టిన వారికి ఉగ్రాంశ అంటాం. వీళ్ళకి కొంచెం దుర్మార్గులతో స్నేహం, కొంచెం నెమ్మదిగా ఉంటారు. ఒక్కొక్కసారి మధ్య వీరికి కొంచెం ధన నష్టం లాంటివి, దారిద్ర్యం కూడా అనుభవించే పరిస్థితులు కూడా ఉంటాయి. 4వ పాదం ఉత్కృష్టాంశ అంటారు. వీళ్ళకి ధార్మిక బుద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. విద్యా వినయ సంపన్నులుగా ఉంటారు. సత్యవాదులు, ఉన్నత పదవుల్లో కూడా ఉంటారు. ఈ రకంగా ఈ కృత్తికా నక్షత్రం వారు మనకి వృషభ రాశిలో 4 పాదాలు, 3 పాదాలు వృషభ రాశిలో, 1 పాదం మేషరాశిలో ఉంటుంది. వీరికి ఇక మనం రాబోయే వీడియోలో వీరికి ఎటువంటి విద్యలో చదివితే, అంటే ఎటువంటి విద్యా అవకాశాలు వస్తే వీరికి చాలా బాగా రాణిస్తారు, అలాగే ఎటువంటి వృత్తి ఉద్యోగాలు ఈ నక్షత్రంలో పుట్టిన వారికి అనుకూలంగా ఉంటాయి, వాటిలో చేరడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు, జీవితంలో పైకి వస్తారు అనేక విషయాలు తెలుసుకుందాం. అలాగే వీరికి జీవితకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, అసలు జీవితకాలంలో ఏ పాదం వారికి ఎటువంటి అనారోగ్యాలు వచ్చే సూచనలు ఉన్నాయి, ఇలా అనేక ఆసక్తికరమైన విషయాలు మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి మీరు కంటిన్యూ వాచ్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.